ఈ తొమ్మిదింటిని రహస్యంగా దాచాలంటారు. ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి. భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ వివేకము అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయానికి గుర్తుకు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇది అని తెలిసినా నిబ్బరంగా ఉండి దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు. ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లెన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నప్పుడు మనకు నష్టం జరుగదు. లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు. బంగారంబు మృంగబోడు అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా తక్కువైనా రెండూ కష్టమే. అతి సంచయిచ్ఛ తగదు అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో 100కి 100 పాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్న విషయానికి అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికి అన్నా. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు, ప్రభుత్వం దాన్ని స్వాధీనపరచుకోవడము, అగ్ని ప్రమాదాల వల్ల నష్టము, దొంగలు దోచుకోవడము జరుగుతుంది. ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్ని ఇంటిగుట్టు అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తుంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివి తక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి, కొడుకు, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా ఉండాలనే వ్యక్తిత్వం ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మం కాదు. మననం చేసేది మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడం వల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడం వల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది